సన్నిధి యొక్క సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించలాగున నన్ను మమ్మల్ని ఆయత్తపరచండి, సిద్ధపరచండి. ప్రత్యేకంగా వచ్చిన నీ ప్రజలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎవరైతే మీ ఏర్పాట్లు ఉన్నారో, మార్గ మధ్యంలో ఉన్నారో వారందరినీ త్వరపెట్టి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రభా తండ్రి, ఈ సమయంతో మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. అలంకరింపబడిన రాజును, మా ప్రభువును, మా రక్షకులను ఆరాధించలాగున నన్ను మమ్మల్ని ఆయత్తపరచండి. యోగ్యమైన రీతిలో నీ వాక్యం వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకొని నీ శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్లాలో పాలు పొందే భాగ్యం అనుగ్రహించాను. పాటలు పాడే విషయంలోనూ, వర్తమానాల విషయంలోనూ, బల్లా పంచే విషయంలోనూ, ప్రార్థించే విషయంలోనూ, ప్రతి ఒక్క విషయంలో నీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రభా, నీ సహాయం లేకపోతే, నీ కృప లేకపోతే మేము ఏ పని చేయలేం. ప్రభా ఈ శ్రేష్టకరమైన ప్రభుదినాన్ని ఘనంగా, ఉన్నతంగా, ఆశీర్వాదకరంగా ఆచరించులాగున మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించండి. వినగల చెవి, గ్రహింపగల మనసును దయచేయండి. ప్రభా, అందరినీ సమకూర్చండి. మేమందరం ఆనందంతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించులాగున సిద్ధపరచమని నిలబడుతున్న దాసుని కూడా బలపరచండి. నీ ఆత్మ నింపుదల, వాక్శక్తి అనుగ్రహించండి. ప్రభా, నా బలహీనతల మీద విజయము దాయిచ్చి నన్ను కడగండి, పవిత్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య అతి ఘనమైన, శ్రేష్టకరమైన, పరిశుద్ధమైన నామంలో నమ్మి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట సంఖ్య 127. పాట సంఖ్య 127. స్తుతులకు పాత్రుండవు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. జీవపు రొట్టె వైతివి నీవే, తృప్తిపరచిన ప్రియుడవు నీవే. జీవపు రొట్టె వైతివి నీవే, తృప్తిపరచిన ప్రియుడవు నీవే. గొప్ప కార్యము చేయా, గొప్ప కార్యము చేయా. మా సమధ్యము నీవే, గొప్ప కార్యము చేయా. మా సమధ్యము నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. లోకమునకు వెలుగు నీవేగా, మా నేత్రముల తెరచితివిగా. లోకమునకు
వెలుగు నీవే మా నేత్రముల తెరచితివిగా అద్భుతము చేసితివి అద్భుతము చేసితివి మా ప్రకాశము నీవే అద్భుతము చేసితివి మా ప్రకాశము నీవే స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు ఏకైక ద్వారం నాకీల నీవే ప్రవేశమిచ్చి రక్షి ఏకైక ద్వారం నాకీల నీవే ప్రవేశమిచ్చి రక్షించినావు పూర్ణ క్రియా చేసితివి పూర్ణ క్రియా చేసితివి సంపూర్ణ శాంతి పూర్ణ క్రియా చేసితివి సంపూర్ణ శాంతి నీవే స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు మంచి కపారి మాకై నీవిలా ప్రాణమునిచ్చి రక్షి మంచి కపారి మాకై నీవిలా ప్రాణమునిచ్చి రక్షించితివి విడుదల చేసితివి విడుదల చేసితివి గొర్రెల నడిపేదావు విడుదల చేసితివి గొర్రెల నడిపేదావు స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు పునరుత్థాన జీవము నీవే మరణము నుండి దాటితివి విజయమునిచ్చితివి విజయమునిచ్చితివి నూతన పరిచితివి విజయమునిచ్చితివి నూతన పరిచితివి స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు మార్గ సత్యము నాకీల నీవే దుర్బోధ నుండి కాపాడు సత్యము నాకీల చేసితివి ఆత్మకార్యం చేసితివి ఆత్మకార్యం ఉన్నత స్థలమందు చేసితివి ఆత్మకార్యం
ఉన్నత తలమందు స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. మార్గం నిజమైన ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లి నీవే, యందు నిలచే తీగె లోతైన క్రియ చేసి, లోతైన క్రియ చేసి ఆత్మ ఫలమి, లోతైన క్రియ చేసి ఆత్మ ఫలమిచ్చి స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచు. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. పాట సంఖ్య 131. సర్వకృపానిదేగు ప్రభువా, సకల చరాచర సంతోషం. सर्वकृपानिधियगु प्रभुवा, सकल चराचर చేసి స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించినను వెదకితి, ప్రీతితో నన్ను రక్షించితి. ప్రీతితో నన్ను రక్షించితి. పరిశుద్ధముగా పరిశుద్ధముగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దినము కృపణించితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి నాదుని అడుగు జాడు నాదుని అడుగు జాడలను హల్లెలూయా హల్లెలూయా శరీరం ఆకునంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరం ఆకునంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతునంది మహిమాత్మతో నన్ను నీతి హల్లెలూయా 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 శ్రేష్ట ఫలముగా దేవునికి నిత్య స్వాస్థ్యముగా శ్రేష్ట ఫలముగా దేవునికి నిత్య స్వాస్థ్యముగా నూతనములలో నందిగను జనములలో నుండి హల్లెలూయా 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 ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకు ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకు సంఖ్య 226 పాడేద దేవానికి
పాట చివరి చరణం పాడినప్పుడు లేచి నిలబడి ఎదరికి జరగండి. చివరి చరణం పాడినప్పుడు పాడేద దేవాని కృపల నూతన గీతముల స్తోత్రము చెల్లించు స్తుతి స్తోత్రము చెల్లించు. పాడేద దేవాని కృపల నూతన గీతముల స్తోత్రము చెల్లించు స్తోత్రము చెల్లించు. భూమి పునాదు వేయక ముందే యేసుల చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసుల చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, దీనుని బ్రోచితివి. పాడేద దేవ నీ కృపల నూతనవి స్తోత్రము చెల్లించు స్తోత్రము చెల్లించు. కవిమల రక్తము కలువ సిలువలో కలునకు నీకిదివి. కవిమల రక్తం కలువరి సిలువ కలునకు నీకిదివి. ప్రేమ కృపామదైశ్వర్యములకు పాపము తుడిచితివి, నా పాపము తుడిచితివి. పాడేద దేవాని కృపల నూతన గీతముల స్తోత్రము చెల్లించు స్తోత్రము చెల్లించు. పాపము శాపం నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపం నరకపు వేదన మరి తొలగించితివి. చచ్చిన నన్ను బ్రతికించితివి, నన్ను బ్రతికించితివి. పాడేద దేవ నీ కృపల నూతన గీతముల స్తోత్రము చెల్లించు స్తోత్రం చెల్లించు. దేవుని రాజ్యపు వారసులముగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తులను నన్ను విడిపించితివి, నన్ను విడిపించితివి. పాడేద దేవాని కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లించు ముద్రించితివి
భద్రము చేసితివి, ముద్రించితివి. సత్య స్వరూప నిత్య నివాసి సోతుగా చేసితివి, సోతుగా చేసితివి. పాడగా దేవు నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లు, స్తోత్రము చెల్లి. అన్యుడనై నిన్ను ఎరుగక ధన్యుని చేసి, అన్యుడనై నిన్ను ఎరుగక ధన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింప వరములను సగితివి, ఉపవరములను సగితివి. పాడెగా దేవు నీ కృపలను, స్తోత్రము చెల్లి, స్తోత్రము చెల్లి. పాడెగా దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లి, స్తోత్రము చెల్లి. కూర్చోండి. మనందరం బైబిల్ పైకెత్తి బైబిల్ పలవాడు పాడు. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి, గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావే. Every promise in the book is mine, every chapter, every verse and every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ప్రభువుకు స్తోత్రములు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించక పూర్వము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. దానికన్నా పూర్వము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మీరు చాలా మంచి వాళ్ళు అసలు చదవట్లేదు. ప్రకటన 22:7 నాతో పలకండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అలాగే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా నా వెంబడి పలకండి. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రభు సాయం కొరకే ప్రాణం చేసుకుని. ప్రేమగల తండ్రి, జింగుల ప్రభా, నీ నామను బట్టి నీ కృపను బట్టి ఉంది నా తండ్రి. ప్రభా, గడిచిన కాలం అంతా ఎంతగానో ప్రేమించారు.
మా ఆయుష్ను పొడిగించారు. సజీవ లెక్కలో మరొక దినాన్ని మా కొరకే ఏర్పాటు చేసిన నీ ప్రేమంతుల కొరకే వందనాలు తండ్రి. ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. నిన్ను ఆరాధించడానికి కావలసిన నీ వాక్యమును, నీ లేఖనములను మాకు బయలుపరచమని, పని నీది, పరిచర్య నీది. నిలబడుతున్న మీ దాసుని సిలువ చాటు మరుగుపరచండి. మీ ఆత్మ నింపుదల వాక్శక్తిని గురించి మీరు మహిమ పొందుతూ రమ్మని వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మార్గ మధ్యంలో ఉన్నవారు, నిర్లక్ష్యంగా ఉన్నవారిని కూడా దర్శించండి. మార్గ మధ్యంలో ఉన్నవారిని త్వరపెట్టి తీసుకొని రమ్మని, మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసయ్య అతి ఘనమైన శ్రేష్ఠకరమైన నామంలో నమ్మి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరంటండి వచ్చేది? చెప్పాలా మీరందరూ ప్లీజ్, దయచేసి. ఎవరు వస్తున్నారంట? దేవుడు వస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరి ఆయన త్వరగా వస్తున్నాడు కనుక మరి మనం ఏం చేయాలా? అక్కడ రాయబడిన మాట ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో, అబ్బా వాళ్ళు ఎలా చెప్తున్నారంటే అండి, మహాశబ్దంతో అండి. అబ్బా ఏం చక్కని మాట అండి. వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ప్రభువా నువ్వు త్వరగా వస్తున్నావు కాబట్టి మేమేం చేస్తామో తెలుసా? మేము నిన్ను ఆరాధిస్తాం, మేము నిన్ను ఘనపరుస్తాం, మేము నిన్ను కీర్తిస్తాం. అది ఎలా ఘనపరుస్తామో ఎలా కీర్తిస్తామో తెలుసా? మహాశబ్దంతో. మనం ఆరాధన చేస్తే పక్కన వాళ్ళకి వినపడదు. మరి ఎలా చేస్తారు ఇలా చూద్దాం. ఆయన త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి మనం ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. అక్కడ వాళ్ళు ఆరాధనలో చక్కని మాట అన్నారు. సింహాసనాసీనుడైన మా దేవునికి, రెండోది గొర్రెపిల్లకు మా రక్షణకే స్తోత్రం అని చెబుతూ ఉన్నారు. చాలండి. సింహాసనాసీనుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు గొర్రెపిల్ల అంటే ఎవరండి? కొద్దిగా గట్టిగా చెప్పండి. మీరు మాట్లాడితే ముత్యాలేం రావు, నేను తీసుకొని పోను. మీరు ముత్యాలు వచ్చేటట్టు అసలు మాట్లాడతారా? పొరపాటు కూడా మాట్లాడు. కాబట్టి దేవుని వాక్యం తిరిగి చెప్పడం ద్వారా కొన్ని మాటలు మీలో నిలిచిపోతాయి. అదేనండి ఆశ, అంతే తప్ప ఏం లేదు. ఆ గొర్రెపిల్లకు కూడా సింహాసనాసీనుడైన దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి వాళ్ళు ఆరాధిస్తున్నారు. గొర్రెపిల్లని ఎందుకు ఆరాధిస్తున్నారు? సింహాసనాసీనుడైన దేవుని ఆరాధిస్తున్నారంటే దానికి ఒక లెక్క ఉంది. మరి గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు? గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు వారు, ఆయన గొర్రెపిల్లగా ఉండి నా జీవితంలో చేసిన 5 మేలు తలపోసుకొని మనము ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. గొర్రెపిల్లను ఎందుకు ఆరాధించాలా? 5 విషయాలు రాండి. మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేసిన మొట్టమొదటి మేలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సాలానికి మీ తలలు పైకెత్తండి. బేతేలు కుమారులు కుమార్తెలారా మీ తలలు. అబ్బా ఇది మటుకి నేర్పుతున్నానండి ఎక్కడికి పోయినా. ఏంటంట? మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధించాలయ్యా అంటే, ఈ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారు నా జీవితంలో చేసిన మొట్టమొదటి మేలేమిటంటే, నా పాపములన్నిటినీ ఈ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటండి? ఆయన మోసుకొని పోవుటకి ఈ లోకానికి వచ్చారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకు ఆరాధించాలో తెలుసా? ఆయన ఎందుకు కనపరచాలో తెలుసా? ఆయన ఎందుకు మహిమపరచాలో తెలుసా? ఆయన మన పాపములన్నిటినీ మోసుకొని పోవుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ప్రభువా నా పాపములను మోయుటకు నీవు ఈ లోకానికి వచ్చావు. నా పాపములను తీసివేయటకు నీవు ఈ లోకానికి వచ్చావు. నా పాపములను క్షమించుటకు నీవు ఈ లోకానికి వచ్చావు. కాబట్టి ఏం చేస్తా? నిన్ను పక్కన వాళ్ళకి వినబడకుండా గట్టిగా ఆరాధన చేస్తా. ఎడ చేయాలా? అడు చూస్తున్నారేంటి?
ఏం చేయాలా? పక్కన వాళ్ళకి వినపడితే కొంపదీసి ఆమెను అంటారు, ఆ పనులు చేశారు. ఏం చేయాలా? మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్లని ఎందుకు ఆరాధించాలంటే ఇక్కడ శిష్యుడైన యోహాను అంటున్నాడు, ఆ గొర్రెపిల్ల ఏం చేసిందో తెలుసా? మన పాపములన్నిటినీ మోసుకొని పోయింది. మనం ఎలాంటి వారము మనందరికీ తెలుసు. మనందరం ఎలాంటి వారం అండి? పాపులము. లేకపోతే చదువుతారా? ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము, లేకపోతే అంతకన్నా ముందు రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. చాలండి. ఎవరంట? భూమి మీద ఉన్న వారి కొరకు చెప్తున్నాడు ఇక్కడ. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, భూమి మీద మానవులలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి నీతిమంతుడు లేకపోతే ఎవరున్నారు? ఇప్పుడు 23వ వచనం చదవండి. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి అందరూ ఎలా ఉన్నారు? ఏ భేదము లేదు. నువ్వు నీతిమంతుడు అంటానికి లేదు, నువ్వు పరిశుద్ధుడు అంటానికి లేదు, నేను అది అంటానికి లేదు. అందరూ పాపం విషయంలో ఎలా ఉన్నాం? ఆ బాబును వదిలేయాలక, నా మాట నేనే గమనాన్ని చాలా ఎలా ఉన్నావంట? పాపం విషయంలో. నాకన్నా ఎక్కువ వరుతున్నావేరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? రాత్రి లేవు. సరే మంచిది, వాడిని కొద్దిగా వెనకన్నా పట్టుకోండి మా, కొద్దిగా వాడు ఆగేటట్లేడు. సరే, ఏ భేదమును లేదు. ఎందులో భేదం లేదంటండి? పాపం చేసే విషయంలో మనందరం ఎలా ఉన్నామంట? పాపులుగా ఉంటూ ఉన్నాం, దేవుని మహిమను పొందలేకపోతున్నాం. ఇలాంటి పాపులైన మనలను, ఇంకో చక్కని మాట ఉంది, నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు వచనం చూడకుండా చెప్పాలా? చెప్తారా? లేకపోతే నేను వచనం చెప్తాను, మీరు రెఫరెన్స్ చెప్పాలా? మా వాళ్ళు మా యవనస్తుని ముందే చదువుతాను, వచ్చి అయ్యా నేను చెప్పము, వాళ్ళు ఎటు కూడా చెప్పాలి, మీరే చెప్పాలా? మత్తయి సువార్త 11:28 తీయకుండా చెప్పాలా? నువ్వు ఆగునైనా, వీళ్ళు మక్కలు చెప్పాలా? అందరికీ నోటేడనమాట. 11:28 చెప్పండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తయంలారా నా యొద్దకు రండి. మనందరం ఒక భారం మోస్తున్నామంటండి. ఈ భారం మోసే ప్రజలందరినీ దేవుడు పిలుస్తున్నాడు. అయ్యా మానవులారా, మీరందరూ ఈ పాప భారాన్ని ఎలా మోస్తున్నారు? ప్రయాసపడి మోస్తున్నామంటండి. మీరు ఇక భారం భరించొద్దు, ఈ భారం మోయొద్దు. ఎందుకో తెలుసా? నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో తెలుసా? లోక పాపములన్నిటినీ మోసుకొని పోటకు. నేను మోసుకొని పోతా, నువ్వు మటుకి నా యుద్ధకు రా అన్నాడు. మనందరము ఆయన యుద్ధకు వచ్చాము, మన పాప భారం అంతా ఆ ప్రభు మీద పెట్టాము. ఈరోజు ఎలా అయిపోయాం? మనము ఫ్రీ అయిపోయాం. ఎలా అయిపోయాం చెప్పండి, తిరిగి చెప్పండి. ఎలా అయిపోయింది? ఇప్పుడు మోతున్నాము పాప భారం. మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్లని ఎందుకు ఆరాధించాలా, ఎందుకు మహిమపరచాలంటే, మన పాప భారమంతా ఆయన మోసుకొని పోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపములన్నీ భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఓ చక్కని మాట ఉంది, చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడబ్బా. మన పాపముకి ఏమై ఉన్నాడంటే ఆయన శాంతికరమై ఉన్నాడు. మన పాపంలో ఇంకో మాట ఉంది రండి. 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనం. 1 యోహాను 3:5. పాపములను తీసివేయటకై. అబ్బా, ఎందుకు వచ్చాడంటే యేసుప్రభువారు? ఆ గొర్రెపిల్ల ఎందుకు వచ్చాడు? పాపములను మోసుకొని పోవటకు వచ్చాడు మొట్టమొదటిగా. రెండోది, ఎందుకు వచ్చాడు ఆ గొర్రెపిల్లని యేసుప్రభువారు? పాపములకు శాంతికరముగా ఉండటకు ఈ లోకానికి వచ్చాడు. మూడోదిగా ఎందుకు వచ్చాడు ఆ దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు వారంటే, పాపములను తీసివేయటకై, నిన్ను నన్ను పవిత్రపరచుటకై, నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకై, నీ నా జీవితాన్ని మార్చుట కొరకై. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్యా, నేను పాపిగా ఉన్నప్పుడు, పాపంతో నిండి ఉన్నప్పుడు, నేను చెడిపోయి ఉన్నప్పుడు, నేను పాడైపోయి ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించి నా పాప భారమంతా మోసుకొని పోవుటకు ఈ లోకానికి వచ్చా. అందును బట్టి ఏం చేస్తాను? నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, మహిమపరుస్తాను. మరొక చక్కని పేరు ఉందండి. మనకి ఎన్నో పేర్లు ఉన్నాయి, అందులో ఒక చక్కని పేరు చదువుకొని ముందుకు వెళ్దాం రండి. యెషయా గ్రంథం
మొదటి అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమా, ఆహా దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయు సంతానమా, దుష్ట సంతానమా, ఆహా ఇంక చాలండి, ఇంక తలపైకెత్తండి. ఏం శ్రద్ధగా బైబిల్ చదువుతున్నారు. కొంపదీసి ఈరోజు చదివారు బైబిల్ మొత్తం. ఆ పనులు చేయమాకండి. ఇక్కడ చెప్తున్నాడు మన బిరుదులు. ఒకప్పుడు క్రీస్తు వెలుపడ మన బిరుదులు. మన స్కూల్లో అటెండెన్స్ చేస్తారు కదా, మొట్టమొదటిగా మన బిరుదు ఏంటంట? పాపిష్టి జనమా, ఎస్ఆర్. రెండోది మేమే సార్. మూడోది ఆహా మేమే సార్. నాలుగోది అసలు అందులో మేము నెంబర్ 1 అండి. ఇది మన క్వాలిటీ, మన బిరుదుని. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, ఇది మన స్థితి. ప్రభువా, ఇలాంటి పరిస్థితిలో నేనున్నప్పుడు, ఇలాంటి పాపిగా నేనున్నప్పుడు, దోషముల చేత నింపబడి ఉన్నప్పుడు, చెరుపు చేసేవాడిగా ఉన్నప్పుడు, దుష్టుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ఉన్నప్పుడు, నువ్వు నన్ను ప్రేమించి నా పాపములు తీసివేయటకై, నా పాప భారం మోసుకొని పోవుటకై, నా పాపములకు శాంతికరంగా ఉండుటకై నీవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చావు. అందును బట్టి ఏం చేస్తాను? నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. మొట్టమొదటిగా ఈ గొర్రె పిల్లని ఎందుకు ఆరాధించాలి అంటే, మన పాపములను మోసుకొని పోయింది. ఏం చేసిందంటండి? గడి చెప్పాలా? వాక్యానుసారంగా ఆరాధించాలంటే మనం ఆయన నోటెడ్ చేయాలా. మన పాపములను మోసుకొని పోయాడు, మన పాపములను తీసివేశాడు. ఇంకో చక్కని మాట ఉంది, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మీకా 7:18. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారి క్షమించు. మీరు ముక్కలు చేయొద్దండి, కంటిన్యూషన్ చెప్పాలా, కరెక్ట్గా చదవాలా, కరెక్ట్గా అందియాలా. వారి తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన వాడు. దేవుడు నీకు చాలండి. ఇక్కడ మేకా భక్తుడు అంటున్నాడు, ప్రభువా, దోషము పరిహరించే విషయములో, పాపములను క్షమించే విషయములో, పాపములను తీసివేసే విషయములో, పాపములను మోసుకొని పోయే విషయంలో నీకు సముడైన వాడు, నీకు సాటైన వాడు లేనే. ఆ మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతున్నాయా? కొద్దిగా గట్టిగా చెప్పండి. అర్థమవుతున్నాయా? నిద్ర వస్తుందా? కాదుగా తల్లి, బతికించండి, కొద్ది చెప్పండి. చూడండి, ఇక్కడ అంటాడు మీకా భక్తుడు, యేసయ్యా నేను నిన్ను ఆరాధిస్తా, నేను నిన్ను ఘనపరుస్తా. కారణం ఏంటో తెలుసా? పాపములను క్షమించుటకు, దోషమును పరిహరించుటకు నీకు సమమైన వాడు, నీకు సాటి అయిన వాడు లేడు ప్రభువా. ఈరోజు మనం ఆరాధిద్దాం. ప్రభువా, నా పాప భారం మోసుకున్నటకు, నా పాపములను తీసివేయటకు, నా పాపములను క్షమించుటకు, నా పాపములకు శాంతికరముగా ఉన్నటకు నీవు ఈ లోకానికి వచ్చావు, గొర్రెపిల్లగా వచ్చావు. ఇందును బట్టి నేను స్తుతిస్తా, నిన్ను మహిమపరుస్తా, నిన్ను ఘనపరుస్తా. మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్లని ఎందుకు ఆరాధించాలా? మన పాపములను మోసుకొని వెళ్ళాడు. రెండవదిగా రండి, ఈ గొర్రెపిల్లను ఎందుకు ఆరాధించాలా నీవు నేను? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి. చాలండి. రెండవదిగా ఈ గొర్రెపిల్లని ఎందుకు ఆరాధించాలి అంటే, ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఓ బేతేలు సంగమా, ఈ గొర్రెపిల్ల ఎలాంటిదో తెలుసా? రెండవదిగా ఎలాంటిదంట? నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల. ఇది ఎలాంటిదంట? నిర్దోషమైనది, ఏ దోషము లేనిది గొర్రెపిల్ల. నిష్కలంకమైనది, ఏ కలంకము లేనిది గొర్రెపిల్ల. అంటే రెండోదిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటిదయ్యా అంటే పరిశుద్ధమైనది. ఎలాంటిదంట? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల నిన్ను నన్ను రక్షించడానికే వచ్చిన గొర్రెపిల్ల.
ఇక్కడ పేతురు భక్తుడు అంటాడు, రెండోదిగా ఈ గొర్రెపిల్లని ఎందుకు ఆరాధించాలి అంటే ఆ గొర్రెపిల్ల ఎలాంటిదంట? నిష్కలంకమైనది, నిర్దోషమైనది. లోకంలో అంట ఒక విశ్వాసికి ఒక అన్యుడికి వాదోపవాదాలు జరుగుతున్నాయి అంటాడు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వాదన జరుగుతుందంట. విశ్వాసి అన్నాడంట, మొట్టమొదటిగా మా దేవుడు ఎందుకు గొప్ప తెలుసా? మా దేవుని నమ్ముకున్న తర్వాత నేను 2 ఎకరాలు పొలం కొన్నానంట. దేవుని నమ్ముకున్న తర్వాత ఏం చేశాడంట? గట్టి చెప్పండి, ఈ బాగా చెప్తారు. 2 ఎకరాలు పొలం కొన్నాడంట. మళ్ళీ అట్టనే వాక్యం చెప్పకుండా ఉండేరు, మంచిది. 2 ఎకరాలు పొలం కొన్నాడంట. అంజుడు అన్నాడంట, ఒరే పిచ్చోడా, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత 2 ఎకరాలు పొలం కొన్నా మేము. నేను పుట్టినప్పుడే మా నాన్న 20 ఎకరాలు పొలం కొన్నాడు రా అన్నాడంట. అయితే తూచి రెండోది, అయ్యే మా దేవుడు ఎందుకు గొప్పడు తెలుసా? విశ్వాసం చెప్తున్నాడంట, మా దేవుని నమ్ముకున్న తర్వాత మాకు పిల్లలు కలిగారు రా, మాకు సంతానం కలిగిందిరా అన్నాడు. వాడన్నాడంట, అంజుడు కూడా అన్నాడంట, అరే మాకు కూడా పిల్లలు లేరు, మేము ఫలానా చోటికి పోతే మేము కూడా అక్కడ మొక్కుబడి చేసుకుంటే మాకు కూడా ఏం కలిగారు? అటు ఇటు చూస్తున్నారండి, మాకు పిల్లలు కలిగారా అన్నాడంట. ఇది తూచి. ఇప్పుడు మూడోది విశ్వాసం అన్నాడంట, ఇవన్నీ కాదురా, ఇక ఫైనల్గా చెప్తున్నా, మా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? పరిశుద్ధుడు అన్నాడంట. ఏమన్నాడంట? పరిశుద్ధుడు. మా దేవుడు పాపము లేనివాడు, మా దేవుడు పాపము చేయనివాడు, మా దేవుడు పవిత్రుడు అన్నాడు. ఈ మాటకు అవతల వ్యక్తికి సమాధానం లేదు. ఎందుకంటే ఈ గొప్ప దేవుని గురించే చెప్పబడింది. ఈయన ఎలాంటి వాడు తెలుసా? హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ 7:26. నాన్న అక్కడ కూర్చేయండి, యవనస్తులు కొద్దిగా అక్క ఆంటీకి లేదా అడుగు. మీరు అక్క మీరు ఇట్టే చూడాలి, పిడుగుపడిన నా వైపే చూడాలి మీరు. హెబ్రీ 7:26 చదువురా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక. బా ఎంత గొప్ప దేవుడు అండి! ఏంటంటే మన దేవునిలో ఉన్న గుణగణాలు. ఎందుకు ఆయన ఆరాధించాలా? ఆయన పవిత్రుడు. పవిత్రుడు అంటే పాపము లేనివాడని అర్థం. రెండోది నిర్దోషి అంటే ఇందాక చెప్పాను ఏంటంట? దోషము లేనివాడు నిర్దోషి. మూడోది నిష్కల్మషుడు, ఏ కలంకము లేనివాడు. నాలుగోది పాపులలో చేరక. ఈ దేవుని గురించే చెప్పబడిన మాట. నీవు నేను ఆరాధించే దేవుని కొరకే చెప్పబడిన మాట. నీవు నేను పూజించే ఈ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ఎందుకు ఆరాధించాలంటే ఆయన పవిత్రుడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన నిర్దోషి గనక, ఆయన నిష్కల్మషుడు గనక. అందుకే పరలోకంలో ఒక ఆరాధన జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది ఆరాధన? ఏమని కీర్తిస్తున్నాయి ఆ శరాపులు అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చాలండి. ఏమని పరలోకంలో ఆరాధన జరుగుతుందంట? అక్కడ ఏమని చేస్తారంట ఆరాధన? వాళ్ళందరూ శరాపులు, మహాదూతలు అనబడిన వారు, 6 రెక్కలు కలిగిన వారు. వాళ్ళు గాల్లో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ ఈ ఘనమైన దేవుని ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారు? వాళ్ళ ఆరాధనకు అక్కడ ఏం జరిగింది? గడప కమ్ముల పునాదులు అదిరిపోయినాయి అంతే. అయ్యా నువ్వు పరిశుద్ధుడు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తా. యేసయ్యా నువ్వు పరిశుద్ధుడు, అందుని బట్టి నిన్ను ఘనపరుస్తా. ప్రియమైన సంగమా, ఈరోజు రెండోదిగా ఈ గొర్రెపిల్లను నీవు నేను ఎందుకు ఆరాధించాలంటే ఆ గొర్రెపిల్ల ఎలాంటిది? పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. హన్నా ఆత్మవశురాలే చక్కగా దేవుని ఆరాధిస్తుంది. 1 సమూయేలు 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. ఏమంటుందండి? అన్న అంటుంది, యేసయ్యా నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. ఎందుకో తెలుసా? పరిశుద్ధతలో నీకు సమమైన వాడు, సాటి అయిన వాడు
ఎవడూ లేడు, ఒక్కడు కూడా లేడు. ఇది నీ ప్రత్యేకత, ఇది నీ గుర్తింపు, ఇది నీ ఘనత. అందుకనే రెండోదిగా ఎందుకు ఈ గొర్రెపిల్లను ఆరాధించాలంటే ఆ గొర్రెపిల్ల పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. కాబట్టి ఆ గొర్రెపిల్లని ఏం చేయాలా? ఆరాధించాలా, మహిమపరచాలా, ఘనపరచాలా. మొట్టమొదటిగా గొర్రెపిల్లని ఎందుకు కీర్తించాలా చెప్పండి? ఎటు చెప్పాలా? మన పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉంది. ఆ కారణం బట్టి మనం ప్రభువును స్తుతించాలి. రెండోదిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటిది? ఎంత సౌండే రావట్లే, పేదలు కదులుతున్నాయి కానీ. ఏమండి ఎలాంటిదంట? అన్న బర్ణబాస్ అని చెప్పనా? చెప్పాలా? చైర్మన్లు చెప్పాలా? అన్నోళ్ళు చెప్పాలా? అంకులోళ్ళు ఎలాంటిదంట? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది. మూడవదిగా రండి, ఈ గొర్రెపిల్లను ఆరాధించడానికి మూడవ కారణం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం. త్వరగా టైం అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది ఇప్పటికే. ఇంకా 3 విషయాలు చెప్పాలి త్వరగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగాను ఉన్నట్లు. చాలండి. మూడోదిగా ఈ గొర్రెపిల్లలో ఉన్న లక్షణం ఏంటంటే మౌనముగా ఉన్న గొర్రెపిల్ల, బాధింపబడిన గొర్రెపిల్ల, శ్రమపడిన గొర్రెపిల్ల, వేదన అనుభవించిన గొర్రెపిల్ల. ఎందుకు ఈ గొర్రెపిల్లను ఆరాధించాలంటే నీ కొరకై, నా కొరకై బాధను భరించిన గొర్రెపిల్ల, వేదన అనుభవించిన గొర్రెపిల్ల, శ్రమ అనుభవించిన గొర్రెపిల్ల. నీ కొరకే, నా కొరకే. ఎవరు చేయలేని త్యాగము, ఎవరు చెల్లించలేని క్రయధనము యేసు ప్రభువారు చెల్లించాడు. ఆయన ఎలాంటి వాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 53:2. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతడికి స్వరూపమైనను సొగసైనను లేదు. చాలండి, తలపెకెత్తండి. మన దేవుడు ఎలాంటి వాడు? మన పిల్లలు ఉంటారండి. ఇప్పుడు వాడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు. వాడిని వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? నాన్న, కన్నా, పండు చెప్పరా? బెన్నీ మిమ్మ ఏమంటుంది? అక్క ఏమనిద్ది? వాళ్ళిద్దరు ఒక పార్టీ. రాత్రి వాళ్ళ ఇంటికాడే ఉన్నాం, వాళ్ళిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. అంటే మన అమ్మ మన ఎంతో ప్రేమిస్తుంది కదండి, అవునా కాదా? నాన్న, కన్నా చెప్పరండి. మీరు చెప్పరేమండి, అసలు మాట్లాడరేమండి. మేము ఇక్కడ మాట్లాడమన్నో, నువ్వు చెప్పకుండా మా ఇంటికి రా ఒక్కసారి, మా కేకలకి పారిపోవాలి నువ్వు. మళ్ళీ ట్రైన్ ఎక్కకుండే మేము నోరు తెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అవండి మన పిల్లల్ని ఏమంటాం? పండు, కన్నా, నాన్న. మమ్మనిది మా నల్ల బంగారమే. ఇప్పుడు కానీ ఇద్దండి మా అమ్మకి నేను అత్యంత ప్రియమైన వాడిని, పెద్ద కుమారుణ్ణి, 2 ఆడపిల్లల తర్వాత నేను. అందుకే మా అమ్మనిది మా నల్ల బంగారమే. ఏమండి, ఏ తల్లిదండ్రికైనా వాళ్ళ పిల్లలంటే మహాప్రేమ కదా. అలాగే మరి దేవుని యొక్క కుమారుడు అండి యేసు ప్రభువారు. ఆ దేవుడు ఎంత ప్రేమించుంటాడండి. మానవులు మనమే ఇంత అల్లారముద్దుగా పెంచుకుంటే, ఇంత అందంగా పెంచుకుంటే, మరి ఆయన కుమారుని ఎంత చక్కగా పెంచుకుంటాడు. పరమగీతంలో ఉంటుంది, తీయొద్దులేండి. ఈయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, ఎంతో అందమైన వాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత సుకుమారుడైన దేవుడు, జనతైక కుమారుడు. నీ కొరకు, నా కొరకు ఏం చేయబడ్డాడంట? స్వరూపమైనను సొగసైనను లేదు. లేత మొక్క వంటి ఆయన శరీరము నీ నా పాపముల కొరకై దున్నబడుతూ వచ్చింది, గాయపరచబడుతూ వచ్చింది, నలగగొట్టబడుతూ వచ్చింది. ప్రభువా, ఆ కలవరి శిలువలో నీ నా పాపముల కొరకై ఆకాశంకు భూమికి మధ్యలో, ఒక నిలువు కొయ్య అడ్డు కొయ్యకు మధ్యలో చక్కని సౌందర్యము కలిగిన దేవుడు, సర్వమును సృష్టించిన దేవుడు, సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, పాపం ఎరుగని దేవుడు, చక్కని సౌందర్యవంతుడైన యేసు ప్రభువారు నీ నా పాపముల కొరకై, నీ నా శాపముల కొరకై ఎంతగా శ్రమ పెట్టబడ్డాడు అంటే ఆ కలవరి శిలువలో శాపగ్రస్తుడుగా వేలాడబడుతూ వచ్చాడు.
తలలో ముళ్ళ కిరీటం, తల నుండి రక్తం కారుతుంది, చేతులలో శీలలు, కాళ్ళల్లో శీలలు, శరీరమంతా కొరడాల చేత నాగటి చాలవలే దున్నపడుతూ వచ్చింది. ఎవరు భరించరాని బాధ, ఎవరు సహించలేని బాధ. ఆ దేవాది దేవుడు, జనతైక కుమారుడు, పాప విమోచకుడు మౌనముగా దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన యేసయ్యా, నీ నా పాపముల కొరకాయ్, నీ నా శాపముల కొరకాయ్ ఆ కలవరి శిలువలో పచ్చి రక్తపు మాంసం ముద్దగా వేలాడబడుతూ వచ్చాడు. కళ్ళల్లోంచి ఆ తలగబెట్టిన ముళ్ళ కిరీటం నుంచి రక్తం కారుతుంటే, కళ్ళల్లోకి పోతుంటే, ముక్కులలోకి పోతుంటే, నోట్లోకి పోతుంటే తుడుచుకునే పరిస్థితి లేదు. నలగా కొట్టబడ్డాడు, వేదన అనుభవించాడు, బాధ అనుభవించాడు, శ్రమ అనుభవించాడు. ఎందుకయ్యా యేసయ్యా ఈ ప్రేమ అంటే? ఆయన అంటాడు, నీ కొరకే, నా కొరకే. ఆయన బాధ అనుభవించకపోతే, ఆయన శ్రమ పెట్టకపోతే, ఆయన సౌందర్యము కోల్పోకపోతే నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు పాప విమోచన లేదు. అందుకే యెషయా భక్తుడు అంటాడు, ప్రభువా నువ్వు నా కొరకు బాధింపబడ్డావు, నా పాపముల కొరకై, నా శాపముల కొరకై నేను పొందవలసిన మరణాన్ని ప్రభువా నువ్వు మరణిస్తూ వచ్చావు, ముఖాన ఉమ్మి వేయించుకున్నావు, అరచేతులతో కొట్టబడుతూ వచ్చావు, వేదన అనుభవించావు. ఆ కలవరి శిలువలో పచ్చి రక్తం మోసం బుద్దగా వేలాడబడతావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను, ఏమని కొనియాడగలను? నా కొరకై, పాప భూయిష్ఠుడైన నా కొరకై, చెడిపోయిన నా కొరకై, పతనమైపోయిన నా కొరకై, పాతాళానికి వెళ్ళసిన నా కొరకై నా వేదన, నా బాధ, నా శ్రమ నువ్వు అనుభవిస్తూ వచ్చావు. ఎలా అనుభవిస్తూ వచ్చావు? మౌనంగా, బాధింపబడిన వాడివిగా, స్వరూపమును కోల్పోయిన వాడిగా, నా కొరకే పచ్చి రక్తం మాంసం ముద్దగా వేలాడబడుతూ వచ్చావు యేసయ్యా. ఏమని కొనియాడగలను, ఏమని కీర్తించగలను? నువ్వు చేసిన ఖైదనం, నువ్వు చెల్లించిన త్యాగం వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నా చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నా చేసిన మేలు, యేసయ్యా నీవు నా చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఏమని వర్ణించగలుగుతాం, ఏమని కొనియాడగలుగుతాం, ఏమని పూజించగలుగుతాం? ఆ గొర్రె పిల్లగా వచ్చిన సౌందర్యవంతుడైన దేవుడు, ధవలవర్ణుడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఆది సంభూతుడైన దేవుడు నీ కొరకై, నా కొరకై బాధను అనుభవించాడు, శ్రమను అనుభవించాడు, దౌర్జన్యము నొందాడు, మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. ప్రియమైన సంగమా, మూడవదిగా బాధింపబడిన ఆ గొర్రె పిల్లను మనం ఆరాధించబద్ధమై ఉన్నాం. నాలుగవదిగా రండి, టైం అయిపోతుంది. మొట్టమొదటిగా ఎలాంటి గొర్రె పిల్ల? ఈ గొర్రె పిల్ల గడి చెప్పాలా, తొందరగా చెప్పాలా? లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్ల. రెండవదిగా ఈ గొర్రె పిల్ల ఎలాంటిది? పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న గొర్రెపిల్ల. మూడవదిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటిది? బాధింపబడిన గొర్రెపిల్ల, దౌర్జన్యము నొందిన గొర్రెపిల్ల, శ్రమ పెట్టబడిన గొర్రెపిల్ల, మౌనముగా బాధనంతటిని, శ్రమంతటిని భరించిన దేవుని గొర్రెపిల్ల. అందుకనే ఈ గొర్రెపిల్లను మనం ఆరాధించబద్ధమై ఉన్నాం. నాలుగవదిగా రండి, ఈ గొర్రెపిల్ల ఎలాంటిది, ఎందుకు మనం ఆరాధించాలా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును వధింపబడి ఉన్నట్టు చాలండి. నాలుగవదిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటిదయ్యా అంటే వధింపబడిన గొర్రెపిల్ల. ఎలాంటిదంటండి?
నీ కొరకై నా కొరకై వధించబడిన గొర్రెపిల్ల, ప్రాణము పెట్టిన గొర్రెపిల్ల, ప్రాణమిచ్చిన గొర్రెపిల్ల. ఎందుకు వచ్చాడు ఈ గొర్రెపిల్ల ఈ లోకానికి? మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త అన్న, మీరు కుర్చీని ముందుకు వేసుకోండి, లేకపోతే అక్క వాళ్ళ అమ్మలు కూర్చుంటారు. కొద్దిగా ముందుకు వేసుకోండి అన్న, ముందుకు జరుపుకోండి, లేకపోతే ఈ సైడ్ వేసుకోండి కుర్చీలు, లేకపోతే మీరు లెగాల మళ్ళీ టైం అయిపోతుంది. మనం గమనించాలా, ముందుకు రావాలా? ముందుకు వేసుకోండి కుర్చీలు. ఓకే, మీరు నా మాట లేదు మళ్ళీ వాళ్ళకెళ్ళి చూడొద్దు. టైం ఈజ్ ఓవర్, టైం చాలా అయిపోయింది, రా వాళ్ళ తొందరగా. 4వదిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటిదంటే వధింపబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎందుకు వచ్చాడు ఈ గొర్రెపిల్ల ఈ లోకానికంటే? మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడంటబ్బా. ఎందుకు వచ్చాడంటండి ఈ దేవుడు? ఈ గొర్రెపిల్ల ఎందుకు వచ్చిందంటండి? ఎవరైనా వస్తారండి? నేను అనుకుంటాను అక్కడ పరలోకంలో తండ్రి కొడుకుల మధ్య జరిగి ఉంటుంది. నానా నువ్వు ఈ లోకానికి వెళ్ళాలయ్యా అంటే దేవుడు అడుగుంటాడు, ప్రభా ఆ లోకం ఎలాంటిదండి? ప్రకాశమానమైన రాజ్యం కదా అది. సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వం మీద దేవుడు కూర్చున్నాడు. ఆ ఘనతను ఆ మహిమను వదులుకొని ఎందుకు ఈ లోకానికి వచ్చాయంట? ప్రాణమిచ్చుటకు, మరణించుటకు, బాధింపబడుటకు, నలగా గొట్టబడుటకు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ మార్కు సువార్త 10:45లో ఉంది. ఎందుకు వచ్చాడు ఈ దేవుని గొర్రెపిల్లని యేసు ప్రభువారు అంటే అనేకులకు క్రయధనముగా, ప్రాణ విమోచన ధనముగా తన్ను తాను అర్పించుకున్నటకు, ప్రాణమిచ్చుటకు, ఆ కలవరి శిలువలో బలియాగమవుటకు ఆ గొర్రెపిల్లని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఓ చక్కని మాటను చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును? ఎంతగా ప్రేమించాడండి? ప్రాణం పెట్టేవాడి కన్నా ఎక్కువ ప్రేమించినాడు ఎవరు? అవునా కదండి? మనకు అవసరమైంది ఏంటి? ప్రాముఖ్యంగా నువ్వు చచ్చిపోతావు అనుకోండి, అన్నారనుకోండి ఎవరైనా, ఏమైపోతాం? డాక్టర్ దగ్గరికి పోయాం, జ్వరం వచ్చిందని పోయాం, డాక్టర్ రిపోర్ట్ చూసి నువ్వు చచ్చిపోతావు అంటే ఎలా అయిపోద్ది? దిగాలు పడిపోతాం, గుండె జారిపోద్ది. ప్రశాంత్ అన్న గుర్తొస్తాడు, తిరువూరులో ఉన్న సన్న మనిషి సతీష్ అన్న గుర్తొస్తాడు. అన్నా ఇంకేం లేదన్నా డాక్టర్ దగ్గరికి పోయాను అయ్యా. ఎంత భయపడిపోతామండి? 1 ఎకరం పొలం పోయిందన్నా బాధపడం, 10,000 పోయినాయన్నా బాధపడం. ప్రాణం పోతుందంటే అసలు మామూలు భయం కాదు. అయ్యో నాయనో, ఇక ఎట్టుంటుందంటే అట్టుంటుందండి. ఏమండి? ఆ ప్రాణం మిచ్చుటకు వచ్చాడు ఆ పరమాత్ముడు. అక్కడ అంటాడు తన స్నేహితుని కంటే ప్రాణము పెట్టువాడెవరు? ప్రాణం పెట్టి ప్రేమించిన వాడు ఉన్నాడు. ఎవరైనా? దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు వారు. ప్రభా నువ్వు ప్రాణం ఇచ్చినకు వచ్చావు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. అబ్బా ఎవరంటే నేనా? ఎలాంటి పరిచయం చెప్తున్నాడు? నేనెవరో తెలుసా? అమ్మ చేరుమేళ్ళు కలుముయొద్దు. ఎలాంటి వాడంట? మొదటి వాడను, కడపడి వాడను, జీవించేవాడను. నేను, నాకు మరణం లేదు, అయినను నిన్ను బ్రతికించడానికి నేనేమైపోయా? మృతుడనైతిని. కానీ అసలు ఎవరైనా సరే దేవుని శిక్ష చేస్తారండి, దేవుని చంపగలుగుతారండి? ఆయన లోబడితే ఆయన తగ్గించుకొని వస్తే చేయగలిగారు. కానీ ఆయన ఇటు చూస్తేనే హోగయా మరగయా, ఇంకంతే. ఆయన అంటాడు ఆయనకున్న గొప్ప లక్షణం గుణగణాలు ఏంటి? నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను. అయినను ఎందుకు మృతుడయ్యానో తెలుసా? నిన్ను బ్రతికించుట కొరకాయ్, నిన్ను రక్షించుట కొరకాయ్. ఎఫెసీ 2:1 ఉంటుంది, మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, చచ్చిన స్థితిలో ఉన్న నీవు నేను బ్రతకాలి అంటే, పాపి అయిన మానవుడు బ్రతకాలి అంటే, పాపి అయిన మానవుల్లోకి జీవము రావాలి అంటే, పాపి అయిన మానవుడు పాతాళమును తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలంటే పరమాత్ముడి లోకానికి వచ్చి చచ్చిపోవాలి. ఇది ధర్మశాస్త్రం. ఇది ధర్మశాస్త్రం యొక్క కట్టడేంటి? ధర్మశాస్త్రం యొక్క విధేంటి? పాపి అయిన మానవుడు రక్షింపబడాలా,
చచ్చిన మానవుడు తిరిగి బ్రతికింపబడాలా? పాతాళానికి వెళ్ళవలసిన మానవుడు పరలోకానికి వెళ్ళాలా? అయితే ఒక విధి ఉంది, ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది, ఒక కట్టడి ఉంది. ఏంటది? పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి ఏం చేయాలా? తన ప్రాణం ఇవ్వాలా, మరణించాలా. ఇది విధి. నిన్ను నన్ను బ్రతికించుట కొరకే మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, ఇప్పుడు కంటిన్యూషన్ చదవండి. చదవనేమండి, నాకెళ్ళి చూస్తున్నారు అంతా. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఎలా బ్రతికించాడు? క్రీస్తు మరణించాడు, క్రీస్తు మృతి పొందాడు. మృతి పొంది పాతి పెట్టబడి తిరిగి ఎప్పుడైతే తిరిగి లేచాడో, మరణించి మృతి పొంది ఎప్పుడైతే తిరిగి లేచాడో మనకేమొచ్చేసింది? జీవం వచ్చింది. తిరిగి బ్రతికించబడుతూ వచ్చా. 4వదిగా గొర్రెపిల్లని ఎందుకు మనం ఆరాధించాలంటే మన కొరకే ప్రాణం ఇచ్చింది, మన కొరకే వధింపబడిన గొర్రెపిల్ల. కాబట్టి ఆ గొర్రెపిల్లని ఏం చేయాలా? ఆరాధించాలా, మహిమపరచాలా, కొనియాడాలా. చివరిగా ఫైనల్గా ఒక్క మాట చూసుకుని ఆరాధనలోకి వెళ్దాం. 5వ విషయం రాండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. ఫైనల్గా ఒక్క మాట చూసుకొని అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. ఇక చాలండి, ఇక తల పైకెత్తండి. 5వదిగా ఈ గొర్రెపిల్ల ఏంటంటండి? ఎవరిది గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన గొర్రెపిల్ల. దేవుని యొద్ద నుండి వచ్చిన ఈ దేవుని గొర్రెపిల్ల ఏం చేసిందో తెలుసండి? దేవుని యొద్దకు నిన్ను నన్ను తీసుకొని పోద్ది. ఏం చేసిందంట? చెప్పరేమండి? మనందరికీ నిరీక్షణ ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? చెప్తారు ఎవరైనా? మన నిరీక్షణ ఏంటనా? ఇంత మంచి వాళ్ళు ఏమండి మీరు? మనందరికి నిరీక్షణ ఏంటి? యేసయ్య వస్తాడు, మమ్మల్ని చూసి మళ్ళీ పోతాడు. మమ్మల్ని బలకరించి బాగున్నారా? మీరందరూ బాగున్నారా? మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? మంచిగా అమ్మ కష్టపడుతున్నారా? మంచిగా వండుకుంటున్నారా? తిన్నారా అని అడిగి మళ్ళీ వెళ్ళిపోతాడు. అదేనా? ఆయన వస్తాడు, ఆయనతో కూడా నన్ను తీసుకొని వెళ్తాను. ఇది నా నిరీక్షణ. నేను చచ్చిపోతే అడిగిపోతానో తెలుసా? అడిగిపోతాం. అసలు అక్క తప్ప ఎవరు చెప్పట్ల. మీరందరూ ఇక్కడే ఉండండి, మేము పోయేస్తాం. చచ్చిపోతే ఆడిపోతాం. ఓ చోట జగ్గపేట దగ్గర బలుసుపడి అనే ప్రాంతం ఉంది. అక్కడ సేవ చేసేది నా స్నేహితుడిని. మేమందరం కలిసి రక్షింపడ్డాం. ఆ బ్రదర్ సేవ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళే వాళ్ళంతా బాగా పల్లెటూరు వాళ్ళు అనమాట. బాగా అంటే మోటు వాళ్ళ టైప్ ఉంటారన్నమాట. బాగా అంటే వాళ్ళు బాగా కష్టపడతారు, వాళ్ళకేం చదువు లేదు. నేనేం చెప్తున్నానంటే నాకు 1-4 సార్లు అడిగే లెక్క కదా. ఆ రోజు ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చిన తర్వాత వెనకాల ఒక ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు, ముసలాయన వచ్చాడు. ఆయన ఇప్పుడు వెనకటి కాలం ఆయన కూర్చున్నాడు. నేను అంటున్నాను, నేను మెలకుండా ఉండకుండా మనం చచ్చిపోతే ఆడిపోతామని తెలుసా అన్న. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, ఒక్కళ్ళు మాట్లాడలే. మళ్ళీ అడిగా, మనం చచ్చిపోతే ఆడిపోతామో తెలుసా అన్న. మళ్ళీ మాట్లాడలే. మన 3వసారి కూడా అడిగా, మనం చచ్చిపోతే ఆడిపోతామో తెలుసా అన్న. ముసలాయన కోపం వచ్చినట్టుంది. మేదేసుకున్న కండవు దులిపి, ఏంటి పిల్లగాళ్ళని బెదిరిస్తున్నా? చచ్చిపోతే ఆడిపోతారు, ఊరు బయటికి పోతారు, శ్మశానానికి పోతారు. ఎన్నిసార్లు అడుగుతావు? సాగు కొట్టడానికి వచ్చి ఏంటి అంటాడు. ఊకోవే తాతండి, ఊకోట్ల ఆయన. మనం మాట్లాడకపోతే అలాంటి జరుగుతాయి. కాబట్టి మీరు చెప్పాలా. ఆయన కూర్చోబెట్టేసరికి నాకు ఉన్న మైండ్ ఉన్న బలవంతా పోయిందనమాట. అంటాడు. మనకు నిరీక్షణ ఉందండి. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తామండి. జీవం గల పట్టణానికి వెళ్తాం. ప్రభు చిత్తం మీద ఈసారి వచ్చినప్పుడు పరలోకం వరకు ఒక 5 విషయాలు చెప్తాను. ఇది 5వదిగా దేవుని గొర్రెపిల్ల. దేవుని యొద్ద నుండి వచ్చిన గొర్రెపిల్ల, దేవుని యొద్దకు తీసుకొని పోయే గొర్రెపిల్ల. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. త్వరగా యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు. అబ్బా ఏమన్నానండి? మరలా నేను వస్తాను. ఎందుకు తెలుసా? నా యొద్ద మీరు ఉండాలా, నా సింహాసనం మీద మీరు కూర్చోవాలా, మీరు జీతం తీసుకోవాలా, బహుమానం తీసుకోవాలా.
మీకు నివాసాలు ఉన్నాయి. ఆ బంగారుమయమైన దేశమును స్వతంత్రించుకోవాలి. ఐదవదిగా దేవుని గొర్రెపిల్ల, దేవుని యొద్దకు మనందరినీ తీసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, దేవుని యొద్దకు చేర్చే గొర్రెపిల్ల, లేకపోతే పరలోకమునకు తీసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. 5 విషయాలు చూసాం. ఎందుకు ఈ గొర్రెపిల్లను ఆరాధించాలండి? మొట్టమొదటి అక్కలు చెప్తారు. మొట్టమొదటి గొర్రెపిల్ల ఉన్న లక్షణం, అమ్మయ్య బ్రతికించారు. మీకు డ్వాక్రా గ్రూపులు ఇయటం కరెక్టే. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. రెండోది మీరు ఆగండి కొద్దిగా, మాకు అవకాశం ఏంటి, మీరు మంచోళ్ళు మొత్తం మీరేనా? ఇక మా వాళ్ళు చెప్తారు, మా వాళ్ళు అస్సలు మాట్లాడు. ఇప్పుడు చూడు ఎట్ట చూస్తారు. చెప్పండి అన్న, ఓయ్ మా గురించి తెలుసుకోండి, ఎందుకు అడుగుతున్నావు నువ్వు అన్న? చెప్పండి కొద్దిగా యవనస్తులు. రెండోది ఏంటంటే గొర్రెపిల్లలో ఉన్న లక్షణం, పవిత్రమైన గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల. అందుకనే ఆ గొర్రెపిల్లను ఆరాధించాం. మూడోది ఇప్పుడు మీరు చెప్పండి. మంత్రాలు చదవమా అక్కడ చెప్పండి. బాధింపబడిన గొర్రెపిల్ల, దౌర్జన్యము నొందిన గొర్రెపిల్ల, శ్రమ పెట్టబడిన గొర్రెపిల్ల. నాలుగోదిగా తూచి ఇంక వీళ్ళని అడగరు పో, ఇంకంతే. మీరు చెప్పండి. నాలుగోది ఏంటంట? మన కొరకు ప్రాణం ఇచ్చిన లేక వధింపబడిన గొర్రెపిల్ల. ఐదోదిగా ఎలాంటిదంటే ఈ గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల, దేవుని యొద్ద నుండి వచ్చిన గొర్రెపిల్ల, దేవుని యొద్దకు తీసుకొని పోయే గొర్రెపిల్ల, పరలోకమునకు నిన్ను కొనిపోయే దేవుని గొర్రెపిల్ల, మరలా వచ్చి ఆయనుండు స్థలమునకు, ఆయనుండు సింహాసనం మీదకి, ఆయనుండే నివాసమునకు, ఆయనుండే దేశమునకు, ఆయనుండే రాజ్యమునకు నిన్ను తీసుకొని పోయే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల అయిన క్రీస్తును, 5 అంతల మేలు చేసిన ఈ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. మనందరం లేచి నిలబడి ఒక పల్లవి చరణం పాడుతున్నప్పుడు, చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆ పల్లవి చరణం అయిపోయిన వెంటనే సండే స్కూల్ టీచర్ గారు మొట్టమొదటిగా ఆరాధన చేస్తారు. తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి విన్న వాక్యానుసారంగా బిగ్గరగా స్పష్టంగా ఆరాధన చేయబద్ధులమై ఉన్నాం. లేండి, లేచి నిలబడండి, ఒక పాట పాడుకుందాం. అమూల్యమైన రక్తం. పాట సంఖ్య చూడండి. అమూల్యమైన రక్తం ద్వారా చూడండి, ఆ పాట సంఖ్య చూడండి. 596. పల్లవి 4వ చరణము 6వ చరణము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొంది జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. కనికరము గల దేవుడు ప్రాణము సిలువను బలి చేసి మరలా ప్రాణము సిలువను బలి చేసి రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా.
పాడేదము. కూర్చోండి. మొదటగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసుకుంటారు. తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరు నిన్న వాక్యానుసారంగా స్పష్టంగా విగ్రహారాధన